హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫర్దర్ అప్డేట్స్ అయితే మిస్ అక్కడ చూడగలరు. సో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఆన్లైన్ పెట్టుకుందని చెప్తూ ఇప్పుడైతే మీకు IPL 2025లో 9th టీం అయితే తెచ్చేసాం. ఎవరదంటే లక్నో సూపర్ జైంట్స్. లక్నో సూపర్ జైంట్స్కి ఈ సీజన్ ఏమైనా లక్ ఫ్యాక్టర్ ఉంటుందా, లక్ కొడుతుందా అంటే మాట్లాడుకోవడం దాని గురించి. లాస్ట్ సీజన్కి ఈ సీజన్కి కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ అక్కడ లక్నో సూపర్ జైంట్స్ టీం అయితే చేంజ్ అయిపోయిందని చెప్పొచ్చు. ఎలా అంటే కొన్ని ఇంపార్టెంట్ ప్లేయర్స్ అయితే వదిలిపెట్టారు, ఆల్మోస్ట్ బైబ్యాక్ చేసుకున్నారు వేరే వాళ్ళని, అది చెప్పుకుంటే దాని గురించి మాట్లాడుకోవడం అయితే ఇక్కడ ఫస్ట్ వచ్చేస్తుంది వాళ్ళది. ఎవరిది అంటే రిషబ్ పంత్. ఇదిగోండి, రిషబ్ పంత్ని అయితే దాదాపుగా 27 crores పెట్టయితే కొనుక్కోవడం అయితే జరిగింది. ఇదిగోండి, ఇది ఎలాంటి సర్ప్రైజ్ అంటే వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. అఫ్కోర్స్ వాళ్ళకి క్యాప్టెన్సీ కావాలి, ఎందుకంటే KL రాహుల్ని అయితే వదిలేయడం అయితే జరిగింది కంప్లీట్గా. క్యాప్టెన్సీ విషయంలో వెళ్తుంటారు కాబట్టి రిషబ్ పంత్ని అయితే కొనడం అయితే జరిగింది. అది 27 crores అంటే దాదాపుగా ఎక్కువే అని చెప్పొచ్చు. మోస్ట్లీ ఇంకా కొందరినైతే పర్చేస్ చేయొచ్చు ఆ ప్రైజ్లో థింక్ చేసుంటే, కానీ వాళ్ళకి రిషబ్ పంతే కావాలన్నట్టుంది. దానికని అంత బడ్జెట్ పెట్టయితే కొనడం అయితే జరిగింది. ఓకే, అదొక విషయం. సో రిషబ్ పంత్ మనకు తెలిసిందే ఇంపాక్ట్ఫుల్ బ్యాట్స్మెన్నే. మిడిల్ ఆర్డర్లో ఆడుతుంటారు, వికెట్ కీపర్ ప్లస్ బ్యాట్స్మెన్. బౌలింగ్ ఏం చేయడు కాబట్టి వికెట్ కీపింగే కంఫర్టబుల్ ఉంటుంది తనకి. అలాంటి రన్ ఫ్లో ఉంటాయి. మిడిల్ ఆర్డర్ మ్యాచ్ ఫినిషింగ్ వరకు ఉంటాడా అంటే ఐ డోంట్ థింక్ సో, కానీ ఇంపాక్ట్ఫుల్ బ్యాటింగ్ అయితే ఉంటుంది రిషబ్ పంత్కి. కొడుతూ ఉండడం అంతే బాల్ని, అది పోదా అది ఇంకొక విషయం అయితే. కానీ ఆ ఇంపాక్ట్ఫుల్ తిట్టడంలో, కొట్టడంతో ఎత్తి తూకి కొట్టడంలో రిషబ్ పంత్ అయితే ఎత్తిన చెయ్యి కాబట్టి రిషబ్ పంత్ అయితే కొనడం అయితే జరిగింది. ఓకే, అదైతే ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఈ రిషబ్ పంత్, ఎందుకంటే KL రాహుల్ వదిలేసిన తర్వాత రిషబ్ పంత్ని కొనుక్కున్న తర్వాత లక్నో సూపర్ జైంట్స్కి లక్ వస్తుందా లేదా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇతనే క్యాప్టెన్ ఉండబోతున్నాడు లక్నో సూపర్ జైంట్స్కి మేజర్గా. చూద్దాం దాని గురించి. నెక్స్ట్ వస్తున్నారు ఎవరు అక్కడ, డేవిడ్ మిల్లర్, డేవిడ్ మిల్లర్ మనకు తెలిసిందే, ఇంపాక్ట్ఫుల్ బ్యాటింగ్ ఉంటుంది తనతో కూడా, ఫినిషింగ్ బాగా అందిస్తుంటాడు డేవిడ్ మిల్లర్. దానికనే కొనుక్కోవడం అయితే జరిగింది. అక్కడ మార్కస్ స్టోయినిస్ వదిలిపెట్టి డేవిడ్ మిల్లర్తో వెళ్ళడం అయితే జరిగింది. సో డేవిడ్ మిల్లర్, కిల్లర్ మిల్లర్ అంటుంటాం కాబట్టి ఆ డేవిడ్ పర్ఫార్మెన్స్ ఎలా వస్తుందో చూద్దాం. ఇక డేవిడ్ అని వచ్చే పేర్లంతా అక్కడ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్లే ఉంటారు. చూసుకుంటే అక్కడ టీమ్ డేవిడ్ అనవచ్చు, డేవిడ్ మిల్లర్ కావచ్చు, అక్కడ డేవిడ్ బాయ్ కావచ్చు, వార్నర్ అండ్ సోల్ వెళ్ళారు. ఓకే ఉండని, కానీ ఇలా డేవిడ్ అని వచ్చే పేర్లంతా స్కోటక బ్యాట్స్మెన్లే ఉంటారు కాబట్టి డేవిడ్ మిల్లర్ కూడా ఒక్కరు దాంట్లో. సో వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. నెక్స్ట్ అక్కడ ఏడెన్ మార్క్రమ్ మాత్రం మార్క్ పెడతాడని చెప్పొచ్చు. ఎందుకంటే మార్క్రమ్ తెలిసిందే మనకి, అంత గొప్ప ఫార్మ్లో అయితే రీసెంట్గా కనబడలేదు, లాస్ట్ సీజన్లో కూడా కనబడలేదు. కానీ ఫామ్లో వస్తే మాత్రం ఒక మంచి బ్యాట్స్మెన్నే. మ్యాచెస్ అఫ్కోర్స్ ఎలాగో మనం చూడలేం ఫినిష్ చేయడం, లాస్ట్ వరకు ఉండు, కానీ సద్యానికి చూసుకుంటే కొద్ది గొప్ప పర్ఫార్మెన్స్ అయితే వస్తుంటుంది మార్క్రమ్తో. అది వచ్చిన విషయం. క్యాప్టెన్సీ కూడా చేయొచ్చు, ఎందుకంటే సౌత్ ఆఫ్రికా క్యాప్టెన్సీ చేయడం కూడా చూసాం మనం ఏడెన్ మార్క్రమ్. కాబట్టి సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా చూసాం క్యాప్టెన్సీ చేయడం. తనకు కూడా క్యాప్టెన్సీ ఇవ్వచ్చేమో తెలియదు మనకి. మార్క్రమ్ కూడా ఒకడు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. అక్కడ డేవిడ్ మిల్లర్, మార్క్రమ్ ఇద్దరు సౌత్ ఆఫ్రికన్స్, అండర్స్టాండింగ్ ఉంటుంది. ఓకే, దాంట్లో చూద్దాం. దాంతోపాటు అక్కడ నిక్లస్ పూరన్ అయితే మాత్రం డెడ్లీ బ్యాట్స్మెన్ చెప్పొచ్చు. బాల్ని దూరంగా కొడుతుంటాడు, బయటికి, ఆల్మోస్ట్ స్టేడియం బయటికే. అది వచ్చిన విషయం. మెజారిటీ మనమైతే చూస్తాం నిక్లస్ పూరన్ లాస్ట్ IPL సీజన్లో. దానికి ముందు చూసుకుంటే ఇప్పుడు తనున్న ఫామ్లో చూసుకుంటే కూడా కొద్ది బాల్స్లో ఎక్కువ రన్స్ కొట్టేటువంటి ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే అది నిక్లస్ పూరన్ అయి ఉంటాడు మెజారిటీ. దానికి ఈసారి తన యాక్షన్లో కూడా వదలకుండా డైరెక్ట్ రిటర్న్ అయితే చేసుకోవడం జరిగింది. మనకు తెలిసే నిక్లస్ పూరన్ డెడ్లీ అపోనెంట్స్కి ఎప్పుడు తన వికెట్ అంత ఈజీగా వదలడు, థింక్ చేపిస్తాడు. కాబట్టి నిక్లస్ పూరన్ ఒక డెడ్లీ బ్యాట్స్మెన్ ఉండబోతున్నాడు.
నెక్స్ట్ అక్కడ వాళ్ళతో పాటు ఆయుష్ బదోని ఒక యంగ్ టాలెంటెడ్ బ్యాట్స్మెన్. లాస్ట్ వరకు ఉండడానికైతే ట్రై చేస్తాడు, ఎందుకంటే తను రావడం కూడా లాస్టే వస్తాడు కాబట్టి ఆ ఫినిషింగ్ ఈ సీజన్లో ఎలా ఉంటుందో వెయిట్ చేసి అయితే చూద్దాం. మేబీ ఇట్స్ గోయింగ్ టు బి గుడ్ ఫర్ ఆయుష్ బదోని అని కూడా ఆశిస్తున్నాం. నెక్స్ట్ అక్కడ అబ్దుల్ సమద్ ఉన్నాడు. అబ్దుల్ సమద్ కూడా ఓకే, మనం చూసాం సన్ రైజ్ హైదరాబాద్కి ఆ బిగ్ హిట్టింగ్ పవర్ తనతో ఉంది. ఈ సీజన్ ఎలా యూస్ చేస్తాడో కూడా చూద్దాం. అక్కడ మిచెల్ మార్ష్ మనకి ఢిల్లీ క్యాపిటల్స్లో చూసాం, అంత గొప్ప ఫామ్లో ఉండలేదు. కానీ మిచెల్ మార్ష్ లాంటి ప్లేయర్ టీంలో ఉన్నారంటే అదొక నమ్మకం అయితే ఉంటుంది. ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ ఎప్పుడు టీంలో ఉన్నట్టు నమ్మకం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఎలా ఆడతారో మనకైతే తెలియదు. కానీ సో మిచెల్ మార్ష్ వన్ ఆఫ్ దెమ్ అవబోతుంటాడు. సో ఈ సీజన్ ఎలాంటి ఫామ్లో వస్తాడో మనమైతే వెయిట్ చేసి అయితే చూద్దాం. సో అది వచ్చిన పరిస్థితి. అక్కడ ఇంకా ఆల్రౌండర్స్లో మనకి షహబాజ్ అహ్మద్ ఉన్నాడు. షహబాజ్ అహ్మద్ మనకు తెలిసిందే, చూడ్డానికి సన్నగా ఉన్న ఒక బిగ్ సిక్సర్స్ కొడతాడు. అక్కడ ఆల్రౌండర్, అక్కడ బౌలింగ్ మనకు తెలిసిందే, అక్కడ లైన్ అండ్ లెంత్ బాగానే వేస్తాడు షహబాజ్ అహ్మద్. మన ఆర్సీబీలో ఉన్నప్పుడు కూడా చూసాం, లైన్ అండ్ లెంత్ అక్కడ కొద్దిగా మిస్ అయినా కూడా 2 మచ్ సిక్సర్స్ పోతుంటాయి. అదొకటి వదిలేస్తే షహబాజ్ అహ్మద్ ఒక క్వాలిటీ బౌలరే. ఈ సీజన్ ఎలా వస్తుందో, వాళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాం. ఇంకా వికెట్ స్కిప్పింగ్ బ్రిడ్స్కిన్ అంట, వీళ్ళైతే తెలియదు మనకి ఎలాంటి పర్ఫార్మెన్స్ వస్తారో, వెయిట్ చేసేది చూద్దాం. అక్కడ హిమ్మత్ సింగ్ బ్యాట్స్మెన్, హిమ్మత్ సింగ్ అంట, ఓకే, వీళ్ళు కూడా తెలియదు. సో ఈ సీజన్ ఛాన్స్ ఎలా ప్రూవ్ అయితే చూడాలి. నెక్స్ట్ ఇంకా బౌలర్స్ విషయానికి వస్తే అక్కడ రవి బిష్నాయ్ని అయితే సేవ్ చేసుకున్నారు, అంటే రిటైన్ చేసుకున్నారని చెప్పొచ్చు, యాక్షన్లో వదలకుండా. బిష్నాయ్ కూడా ఒక మంచి లెగ్ స్పిన్నర్. ఎప్పుడు లెగ్ స్పిన్నర్స్ టీంకి ఇంపార్టెంటే, ఎందుకంటే వాళ్ళు వెళ్తే వికెట్ టేకింగ్కి లేకపోతే రన్స్కి, అంతే. వెళ్తే వికెట్ టేకింగ్ బాగానే తీసుకుంటారు, లేకపోతే కొట్టించుకుంటారు, బాగా కుక్కను కొట్టించుకుంటారు కాబట్టి అది. నెక్స్ట్ మయాంక్ యాదవ్ మనకు తెలిసిందే, ఇంజురీ కన్సర్న్ అయితే ఉన్నాయి. లాస్ట్ సీజన్ కూడా ఇంజురీ అయ్యింది తనకి, తర్వాత కంబ్యాక్ అయితే చేస్తారు. కానీ ఈ సీజన్ ఎలాంటి వస్తుందో తెలియదు మనకి. అక్కడ వాళ్ళు ఇండియన్ బౌలింగ్ లైనప్ ఉంది వీళ్ళ దగ్గర అని చెప్పొచ్చు. అక్కడ మోసిన్ ఖాన్, ఆవేష్ ఖాన్ అండ్ మయాంక్ యాదవ్, ఇద్దరు ఖాన్లు ఉన్నారు, ఒక మయాంక్ యాదవ్. ఇండియన్ బౌలింగ్ అయితే ఉంది, కానీ వీళ్ళు ఎలాంటి పర్ఫార్మెన్స్ వస్తారో తెలియదు, ఎందుకంటే కీలకంగా మారబోతుంది వీళ్ళ ఒక ఫామ్. అపోనెంట్స్ కొడితే కుక్కను కొట్టించుకోవడం అంతే. ఎందుకంటే అక్కడ మయాంక్ యాదవ్ ఫామ్ ఇంపార్టెంట్, ఎందుకంటే తనకి ఇంజురీ కన్సర్న్స్ అయితే ఎక్కువ అవుతుంటాయి కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మయాంక్ యాదవ్. అక్కడ ఆవేష్ ఖాన్ ఎప్పుడంటే పర్ఫార్మెన్స్ వస్తుందో తెలియదు మనకి, వేస్తే ఆవేశంగా బౌలింగ్ వేస్తాడు, లేకపోతే కొట్టించుకోవడమే. అక్కడ మోసిన్ ఖాన్ ఒక్కొక్క మ్యాచ్ లైన్ లెంత్ బాగానే వస్తుంది, ఇంకొక మ్యాచ్ ఇంకా ఎటో పోతుంటుంది కాబట్టి కొద్దిగా చూసుకోవాల్సి ఉంటుంది. అది వచ్చిన పరిస్థితి. ఇక్కడ ఫారిన్ బౌలర్స్ ఎక్కువ కనబట్లేదు, అక్కడ షమ్మర్ జోసెఫ్ ఒక్కడే కొద్దో గొప్ప కనిపిస్తున్నాడు, కానీ ఇక్కడ ఎవరు అట్లాంటి పర్ఫార్మెన్స్ అయితే కనబడట్లేదు కాబట్టి ఇండియన్ బౌలింగ్ లైనప్తో వెళ్తున్నారు. వీళ్ళైతే జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అది కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ బౌలర్స్ కూడా లేదు ఇక్కడ వీళ్ళతో, అది వచ్చిన పరిస్థితి వీళ్ళది. బ్యాటింగ్ ఓకే, కానీ ఇక్కడ బౌలింగ్తోనే ఏమో కొద్ది గొప్ప కొట్టించుకుంటే బాగా కొట్టించుకుంటారనిపిస్తుంది బౌలర్స్. అది ఏ దశలో ఎట్లా కొట్టించుకుంటారో మనకైతే తెలియదు, పీకల దాకా తెస్తారనిపించట్లేదు వీళ్ళు. ఏమో వీళ్ళ పరిస్థితి నాకైతే డౌట్ కొడుతుంది. బౌలింగ్ లైనప్, బ్యాటింగ్ అయితే కొద్దిగా కన్విన్సింగ్ ఉంది, కానీ బౌలింగ్ లైనప్ ఎక్కడో తేడా కొడుతుంది నాకైతే. చూద్దాం వీళ్ళ బౌలింగ్ ఎలా ఉంటుందో. ఒక స్పిన్నర్స్ని చూసుకుంటే ఉన్నారు అక్కడ, ఎవరు రవి బిష్నాయ్ అండ్ షహబాజ్ అహ్మద్ ఉన్నారు, కానీ అది కూడా ఏమంత కన్విన్సింగ్గా అనిపించట్లేదు. ఫాస్ట్ బౌలింగ్లో వీళ్ళు ఉన్నారు. ఇంకా డెత్లో ఎవరు వేస్తారో, ఇంకా పవర్ ప్లేలో చూడాల్సి వస్తే, పవర్ ప్లేలో మయాంక్ యాదవ్ వస్తే ఆ స్పీడ్కి వెళ్ళిపోతుంటాయి బాళ్ళు, తననైతే డెత్లోనే యూజ్ చేయాలి. ఇంక మోసిన్ ఖాన్, ఆవేష్ ఖాన్ పవర్ ప్లేలో వేస్తారు, కానీ వీళ్ళకిద్దరికి బ్యాకప్కి ఇంకొక థర్డ్ బౌలర్ ఇంకెవరు వేస్తారో అదొక క్వశ్చన్ మార్క్. ఇంకా డెత్ ఓవర్లో ఇంకెవరు వేస్తారో అదొక క్వశ్చన్ మార్క్. వీళ్ళకి తలనొప్పి వచ్చింది బౌలింగ్ యూనిట్తో అని చెప్పొచ్చు. సరే చూద్దాం ఎలా ఉండబోతుందో. సో బ్యాటింగ్ అయితే ఓకే, అంత కన్విన్సింగ్ కూడా లేదు బ్యాటింగ్, కానీ ఒక దశలో చూసుకుంటే ఓకే బ్యాటింగ్తో అని చెప్పొచ్చు. కానీ బౌలింగ్ ఇంకా చెయ్యిస్తుందో లేకపోతే చేయి పట్టుకుంటుందో చూడాల్సి ఉంటుంది. సో అది వచ్చిన పరిస్థితి గాయస్, దిస్ టుడేస్ వీడియో అని చెప్పొచ్చు. ఇంకొక 10th టీం ఒకటైతే బ్యాలెన్స్ ఉంది, దానికైతే
మీరైతే క్యాచ్అప్ కొనొస్తుంటుంది. సో దట్స్ ఇట్ గైస్ ఫర్ టుడేస్ వీడియో. సో మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.